అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిది. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెపిల్ల యొక్క స్థితిని ప్రకటన గ్రంథంలో ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ వస్తున్నాం. ఇక్కడ కోటాను కోట్ల దేవదూతలు గొర్రెపిల్లను స్తుతిస్తున్నట్లుగా అనేక దూతల స్వరం వినపడెను. క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. ఆ క్రొత్త పాట పాడుతున్నప్పుడు అనేక కోట్ల కొలది దేవదూతలు గొర్రెపిల్లను స్తుతిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళ స్తుతి అంశాల్లో మనం చూసినట్లయితే, 1 గొర్రెపిల్ల యొక్క శక్తి, 2 గొర్రెపిల్ల యొక్క ఐశ్వర్యము, 3 గొర్రెపిల్ల యొక్క జ్ఞానము, 4 గొర్రెపిల్ల యొక్క బలము, 5 గొర్రెపిల్ల యొక్క ఘనత, 6 గొర్రెపిల్ల యొక్క మహిమను వాళ్ళు వర్ణిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా గొర్రెపిల్ల యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, భూలోకములో ఆయన చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యము ఆయన శక్తికి సాదృశ్యంగా, ఆయన శక్తిని వర్ణించటానికి మనకి అవి ఒక ఉదాహరణలుగా మనకి సరిపోతాయి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు రోగగ్రస్తులు అందరినీ ఆయన ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ శక్తి, ఆయన ఎంత శక్తివంతుడో ఆయన శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంది. మరణించిన వారిని ఆయన తిరిగి లేపిన ఆ శక్తిని బట్టి ఆయన ఎంత శక్తిమంతుడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దురాత్మలను కూడా ఆయన తన శక్తి ద్వారా ఆయన నియంత్రించినట్లుగా ఆయన శక్తిలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పొంగుచున్న జలాలను, సముద్రమును గద్దింపగా సృష్టి సహితము ఆయనకి లోబడిన దాన్ని బట్టి ఆయన శక్తి ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పాపులను మార్చినట్టి శక్తి కలిగిన ఆ శక్తివంతుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించవచ్చు. అన్నిటిపైన శక్తి కలిగిన ఆ శక్తివంతుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించవచ్చు. ఈ శక్తులన్నిటినీ, గొర్రెపిల్ల యొక్క శక్తిని అన్నిటినీ, గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన ఈ కార్యములన్నీ పరలోక పట్టణంలో కోటాను కోట్ల దేవదూతలకి తెలుసు కాబట్టి ఆయన యొక్క శక్తి, మరణం పైన ఆయనకున్న శక్తి, సృష్టి పైన ఆయనకున్న శక్తి, రోగముల పైన ఆయనకున్న శక్తి, పాపులను మార్చేయగలిగిన ఆయన శక్తి, దురాత్మల పైన ఆయనకున్న శక్తిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి, గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బలం అనే మాటను కూడా మనం చూసినట్లయితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని ఆయనకు ఒక పేరును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన బలాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన బలవంతుడైన దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన శక్తివంతమైన దేవుడు, ఆయన బలవంతమైన దేవుడు. ఆయన శక్తిని, ఆయన బలాన్ని కోటాను కోట్ల దేవదూతలు ఆయనని స్తుతిస్తున్నట్లుగా, ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న బలాన్ని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ శిశువు ఎవరు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే. ఈ శిశువు ఎవరు అనగా పరలోక పట్టణంలో గొర్రెపిల్ల వలె కనిపిస్తున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే. ఆయనకున్న ఆ పేర్లలో ఎలా అనగా, మనకు శిశువు పుట్టును, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆయన ఎంత శక్తివంతుడంటే, ఆయన ఎంత బలవంతుడంటే, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండే అంత శక్తివంతుడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండే అంత బలవంతుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. మన అంశం కూడా గొర్రెపిల్ల యొక్క శక్తి, గొర్రెపిల్ల యొక్క బలము బట్టి
పరలోక పట్టణంలో కోటాను కోట్ల దేవదూతలు ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత బలవంతుడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ఆది కాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉందువు. నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు, త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారు ఎలాంటి బలవంతుడు అంటే, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సర్వము ఆయన చేతుల్లో ఉన్నదే. ఆయన అన్నిటిపైన శక్తి కలిగిన వాడు, సృష్టిమైన శక్తి కలిగిన వాడు, రోగముల మీద శక్తి కలిగిన వాడు, సమస్తము మీద శక్తి కలిగిన వాడు, సర్వశక్తి సంపన్నుడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే ఆయనలో ఉన్న ఆధిక్యతను మనం గుర్తు చేసుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలవానిగా మార్చును. ఇక్కడ ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చే శక్తి కలిగిన వాడు. మన ఒకప్పుడు దీన శరీరాలు, మనందరము చనిపోతే నరకానికి వెళ్ళవలసి ఉంటుండగా మట్టి దేహం లాంటి మన శరీరాన్ని, దీన శరీరమైన మన శరీరాన్ని మహిమ శరీరముగా ఆయన మార్చాడు. మనం ఈ లోకయాత్రను ముగించిన తర్వాత, దేవుని 2వ రాకడలో మనం వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత మహిమ శరీరముగా మనం మార్చబడి పరలోక పట్టణములో సదాకాలము ఆ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వారిని కోటాను కోట్ల దేవదూతలు ఏ విధంగా అయితే క్రొత్త పాట పాడుచూ స్తుతిస్తున్నారో, ఆ కోటాను కోట్ల దేవదూతలతో పాటు మనము కూడా మహిమ శరీరమును అమర్చుకొని, మహిమ శరీరమును ధరించుకొని గొర్రె పిల్ల అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని స్తుతించే స్థితిలో మనల్ని ఉంచాడు. అట్టి శక్తి కలిగిన వాడే ఈ గొర్రె పిల్ల. ఈ అన్ని మానవులమైన మనకి తెలియకపోవచ్చేమో, కానీ పరలోక పట్టణంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలకి గొర్రెపిల్ల యొక్క శక్తి, గొర్రెపిల్ల యొక్క బలము వాళ్ళు ఎరిగిన వారు కనుక దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గలవానిగా మార్చును. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని, ఆయన సమస్తమును లోపరుచుకునే శక్తి కలిగిన వాడు. ఒక బలవంతుడు ఒక బలహీనుడిని లోపరుచుకుంటూ ఉంటారు. బెదిరించో, భయపెట్టో, కొట్టో, బలవంతంగా వాళ్ళ దగ్గర ఉన్నవి దోచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు, శారీరకంగా బలవంతులు. కానీ ఈ గొర్రెపిల్ల ఎలాంటి బలవంతుడు అంటే, సమస్తము మొత్తం మహా అంటే మనము ఒక మనిషిని మనము మన శక్తి ద్వారా, మన బలం ద్వారా అతన్ని బెదిరించి అతని దగ్గర సొమ్మును తీసుకోవచ్చేమో, కానీ ఈయన సమస్తమునకు ఈ సృష్టి సమస్తమునకు తనకు లోపరుచుకునే అంత శక్తి కలిగిన వాడు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఈ విషయం తెలిసే దేవదూతలు ఆయనని స్తుతిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీని శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చగలిగిన ఆ గొప్ప శక్తిమంతుణ్ణి పరలోక పట్టణంలో దేవదూతలు జ్ఞాపకం చేసుకొని కొనియాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుంటే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు జలమండలములు పుట్టెను. భూమి అంతా భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. కాబట్టి ఈ మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన బలము చేత సృష్టిని సృష్టించాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు. ఈ లోకంలో ఒక చిన్న కట్టడం చేయాలంటే అనేక మందుల శక్తి, బలము, ఆర్థిక శక్తి, జ్ఞానము శక్తి, శ్రామిక శక్తి,
ఎన్నో శక్తులు అవసరమై ఉంటుండగా, ఎంతో దినాలు అవసరమై ఉంటుండగా, దేవుడైతే తన బలము చేత మనం ఉంటున్న ఈ భూమిని సృష్టించాడు. తన బలము చేత ఈ ప్రపంచాన్ని స్థాపించాడు. తన బలము చేత ఆకాశాన్ని విశాలపరిచాడు. తన బలము చేత ఆగ్నేయగా జలరాశులు పుట్టిని. తన బలము చేత ఆగ్నేయగా ఆకాశ మండలాలు పుట్టిని. తన బలము చేత ఆగ్నేయగా భూమి అంతా భాగములో నుండి ఆవిరి వచ్చింది, వర్షం వచ్చింది, మెరుపులు వచ్చినాయి, గాలి సమస్తము ఆయన బలం. మనం పిలుస్తున్న గాలి, ఈ నీరు, ఈ అగ్ని, ఈ సమస్త సృష్టము ఆయన బలము చేతే సృష్టించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుమాత్రమే కాదు, కానీ ఆయన బలము చేత మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని అనగా సాతానుని కూడా ఆయన అనగదొక్కినట్లుగా మన లేఖన భాగంలో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క బలాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయిను. కాబట్టి మరణము గల బలము కలిగిన, మరణానికి బలము కలిగిన సాతాన్ని కూడా ఆయన తన శక్తి ద్వారా, తన బలము ద్వారా పిల్లలు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, సాతానుని, అపవాదిని మరణము ద్వారానే నశింపజేయటానికి. మన ఈ లోకంలో సాతాను ఉన్నాడు. సాతానికి ఒక బలం ఉంది, అదే మరణము యొక్క బలము. ఆ మరణం యొక్క బలవన్ని, ఆ అపవాదిని, ఆ సాతాన్ని మరణము ద్వారా నశింపు చేయటానికి జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని, సాతాను దాస్యత్యంలో ఉన్న మనల్ని, సాతాను బలములో ఉన్న మనల్ని, సాతాను బంధకముల్లో ఉన్న మనల్ని, మనం బలహీనులమై ఉంటుండగా, ఎలాగనగా మనం ఇంకా పాపులమై ఉండగా, ఎలాగనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అని రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మనం బలహీనులమై ఉండగా, మనం బలవంతులుగా లేని స్థితిలో బలము కలిగిన ఆ సాతాను బంధకములో మనం ఉంటుండగా, ఆ సాతాను బంధకములోంచి విడిపించుకునే శక్తి మనకు లేకపోవటం ద్వారా, మనకు శక్తి లేకపోతే వేరే వాళ్ళని ఏ విధంగా మనం ఆశ్రయిస్తామో, మనకు శక్తి లేదు. ఆ మరణము బలము కలిగిన ఆ సాతాను బంధకములో మనం చిక్కుకొని ఉండగా, మనల్ని మనం విడిపించుకునే శక్తి లేనప్పుడు బలవంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం ఆయన త్యాగం చేసి తన ప్రాణాన్ని మనకు అర్పించి, ఆయన మరణము ద్వారా సాతాను బంధకముల్లో మనం ఉండటం ద్వారా ఆయన మనల్ని విడిపించాడు. ఆయన బలము ద్వారా ఆయన మనల్ని విడిపించినట్లుగా లేఖన భాగం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సాతాను బంధకముల్లో ఉండి మనము తప్పించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ బలవంతుడైన దేవుడు వచ్చి మనల్ని విమోచించినట్లుగా, విడుదల చేసినట్లుగా లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు, మన క్రియలను బట్టి కాక స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినియు, తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి మనల్ని తెచ్చెను. కాబట్టి ఆయన రక్షించుటకు శక్తి కలిగిన వాడుగా, మరణమును నిరర్ధకము చేసి జీవమును తీసుకొచ్చే విషయంలో కూడా ఆయన బలవంతుడిగా చూస్తూ ఉన్నాడు. ఎన్ని పరలోక పట్టణంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలకి తెలుసు, ఏం తెలుసు? ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన ఏ విధంగా సర్వశక్తిమంతుడో, ఆయన ఏ విధంగా తన బలము చేత సృష్టిని సృష్టించాడో, ఆయన ఏ విధంగా తన బలము చేత సాతాను బంధకముల్లో ఉన్న మానవాళిని విడిపించాడో, ఆయన ఏ విధంగా మరణమును నిరర్ధకము చేసి మానవాళికి జీవమును తయారు చేశాడో, ఇవన్నీ ఆయన బలము ద్వారా చేశాడన్న విషయం దేవదూతలకి తెలిసి ఆయన యొక్క బలమును జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనమును చూసినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడిని కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు
అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షించటానికి బలము కలిగిన వాడు, రక్షించటానికి శక్తి కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి? అతని నిలిచియుండుటైనను పడియుండుటైనను తన సొంత యజమాను పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన మట్టి దేహాన్ని మహిమ శరీరంగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి పరలోక పట్టణంలో గొర్రెపిల్లని ఎందుకు వాళ్ళు కోట్ల కొలది దేవదూతలు క్రొత్త పీట పాడుతున్నారంటే, గొర్రెపిల్ల యొక్క శక్తి, గొర్రెపిల్ల యొక్క బలం, గొర్రెపిల్ల యొక్క సర్వశక్తి సంపూర్ణుడైన ఆ స్థితిని బట్టి వాళ్ళు కోటాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. గొర్రెపిల్ల యొక్క బలము చేత, శక్తి చేత ఈ సృష్టిని సృష్టించిన ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కోటాను కోట్ల దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు. మానవుడు మరణం యొక్క బలము గల వాని యొక్క సాతాను బంధకముల్లో ఉండి విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గొర్రెపిల్ల లోకానికి వచ్చి మానవాళిని విడిపించిన ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకొని కోటాను కోట్ల దేవదూతలు ఆయనను స్తుతిస్తున్నారు. మరణమును నిరర్ధకము చేసి జీవమును తీసుకొచ్చిన ఆ బలము గలవాడైన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. రక్షించుటకు, మానవాళిని రక్షించుటకు శక్తి గలవాడైన ఆ గొర్రెపిల్లలో ఉన్న శక్తి బలమును జ్ఞాపకం చేసుకొని కోటాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతిస్తున్నారు. నమ్మిన వారిని నిలబెట్టడానికి శక్తి కలిగిన ఆ గొర్రెపిల్ల అయిన, ఆ రక్షకుడైన, బలవంతుడైన యేసుక్రీస్తు వారిని వారు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. చివరిగా మట్టి శరీరాన్ని మహిమ శరీరముగా మార్చగలిగిన శక్తి కలిగిన, బలము కలిగిన ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి బలమును జ్ఞాపకం చేసుకుంటూ కోటాను కోట్ల దేవదూతలు ఆయనను స్తుతిస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా గొర్రెపిల్ల యొక్క శక్తిని, గొర్రెపిల్ల యొక్క బలమును జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత బలవంతుడో మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను మనం స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. గొర్రెపిల్ల యొక్క శక్తి, గొర్రెపిల్ల యొక్క బలమును మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు చూపిన కృపకే వందనములు. పరలోక పట్టణంలో కోటాను కోట్ల దేవదూతలు మీ బలమును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తుండగా యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.